హల్లెలూయా యేసయ్యా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? న్యాయమే న్యాయమే న్యాయమే. నన్ను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా? క్షేమగా పరిశుద్ధపరచువాడు ఆయన. పెట్టల చప్పట్లు. ఎక్కడ ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామమున కూడిదురు, నా నామమున కూడి ఉందరు, వారి మధ్యలో నివాసము చేస్తారు. నేనే మమ్మల్ని పరిశుద్ధపరచుదునని దేవుని వాక్యం స్పష్టమైన మన మధ్యలో నివాసము చేస్తూ, మనల్ని పరిశుద్ధపరుస్తూ, మనల్ని స్వస్థపరుస్తూ మనం నడిపించుచున్న వాడు ఆయన. మహోన్నతుడైన మహాగణుడైన నిత్యుడగు తండ్రి మన ప్రక్కనే మనతోనే ఉన్నాడు. కట్టాల చప్పట్లు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. స్తోత్రం, మహిమ, స్తుతి స్తుతి కృప విస్తరించుడుగాక, కృప కలుగులుగాక. ప్రతి హృదయ భారము తొలగాలి, సాతాని క్రియకు లయము. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. మోయుచు నీ సిలువ నీడను విశ్రమించును. అందరు రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే. మరలా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా? కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా? కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా? కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రార్పణ నీకయా.
కృపా సత్య సంపూర్ణుడా స్తుతి మాలిక నీకయా యేసయ్యా 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 స్తుతి పాత్రుడా యేసయ్యా స్తోత్రార్హుడవు నీవయ్యా శ్రీమంతుడా యేసయ్యా మా స్తోత్రార్పణ నీకయ్యా మా సర్వము నీవేనయ్యా మా సకలము